యేసును అభిషేకించింది ఎవరు? శిష్యులను అభిషేకిస్తుంది ఎవరు? లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు బైబిల్లో. లూకా గారు ఈ విధంగా రాశాడు. ఏమనంటే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపించబడ్డాడు అని రాయబడాడు. మత్తయి సువార్తలోనేమో దేవుని ఆత్మ పౌర రూపంలో యేసుక్రీస్తు మీదకి వచ్చిందని చెప్పి రాశాడు మత్తయ్య. లోక ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు మీదకి వచ్చిన ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ అని రాశాడు. ఇప్పుడు మీరు లోక చెప్పింది నమ్ముతారా, మత్తయ్య చెప్పింది నమ్ముతారా? మత్తయి ఏమో దేవుని ఆత్మను రాశాడు, లోక ఏమో పరిశుద్ధాత్మను రాశాడు. ఇప్పుడు యేసులో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ లేకపోతే పరిశుద్ధాత్మ? ఏ ఆత్మ? ట్రినిటీ, త్రిత్వము, ముగ్గురు ఏకమై ఉన్నారు అని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఆన్సర్ చేయాలి. మత్తయి ఏమో దేవుని ఆత్మ యేసులోకి వచ్చిందన్నాడు పౌర రూపంలో. లోక ఏమో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ ఆయనలోకి వచ్చింది అన్నాడు. ఇప్పుడు మనం బైబిల్ తప్పు పడదామా, లేకపోతే పదాలు తప్పు పడదామా, లేకపోతే అక్రమ సంబంధమైన బైబిల్ అని చెప్దామా, లేకపోతే బైబిల్ తప్పు అని చెప్దామా? ఒకరికొకరు పొంతు లేకుండా ఎందుకు రాశారు వీళ్ళు? యేసు శిష్యుడే, మార్కు శిష్యుడే, మత్తయ్య శిష్యుడే. మత్తయ్య శిష్యుడే, మార్కు శిష్యుడే, లోక శిష్యుడే. ఎందుకు వీళ్ళు వేరువేరుగా రాశారు? ఇంతకీ యేసులో ఉన్న ఆత్మ ఏంటి? దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ? ఎన్ని ఆత్మలు ఆయనలో ఉన్నాయి? ఎంతమంది ఆయనలో ఉన్నారు? లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతుంటాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించునని చెప్పి లోక రాశాడు. ఇదే లేఖనని యెషయా పట్టుకుని యెషయా ప్రవశించాడు అక్కడ 60వ అధ్యాయంలో. ఏమని ప్రవశించాడు? యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అన్నాడు. యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పి యెషయా రాస్తే, ఇక్కడ లోక ఏమో ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని రాశాడు. యెహోవా వేరు ప్రభువు వేరైతే యెషయా ఏమో యెహోవా అని రాశాడు, లోక ఏమో ప్రభు అని రాశాడు. దీని అర్థం వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారా, తప్పు రాస్తున్నారా, లేకపోతే అర్థం చేసుకుని మనం తప్పు ప్రకటిస్తున్నామా, తప్పు ప్రకారంగా నమ్ముతున్నామా?